కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్న అప్పన్న పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీల నుంచి కమిషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వైవి వ్యవహారాలు చక్కబెట్టే క్రమంలో చిన్న అప్పన్న 2022 నుంచి 2024 ఎన్నికల దాకా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. లో టీటీడీ మార్కెటింగ్ విభాగం కీలక అధికారి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల జాబితా, ధరల వివరాలు వంటివి అతడు సేకరించినట్లు నిర్ధారించింది. బోలేబాబా డైరీ, ప్రీమియం డైరీ దాకా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని డైరీల ప్రతినిధులతో చర్చించినట్లు పసిగట్టింది. వారితో ఫోన్లో నేరుగా పలు దఫాలుగా మాట్లాడి కమిషన్ల కోసం ఒత్తిడి చేశాడని, మాట వినుకుంటే కాంట్రాక్టులు రద్దు చేయిస్తానంటూ బెదిరించాడని విశ్వసనీయంగా తెలిసింది. ఆయా డైరీల నుంచి హవాలా మార్గంలో కమిషన్లు అందుకున్నట్లు తెలిసింది. వీటన్నిటినీ నిర్ధారించుకున్న తర్వాతే సిట్ అధికారులు చిన్న అప్పన్నకు నోటీసులు జారీ చేసి గత జూన్లోనే తొలి విడత విచారించారు. అతడి అరెస్టును అడ్డుకునేందుకు వైవి హైకోర్టును ఆశ్రయించడం, సిట్లో లేని అధికారి దర్యాప్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆరోపించడం, ఆయన నోటీసులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టడం వంటి పరిణామాలతో దర్యాప్తు ప్రక్రియ 3.5 నెలలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లేదంటే గత జూన్లోనే చిన్న అప్పన్నను అరెస్టు చేసి ఉండేవారమని సిట్ వర్గాలు తెలిపాయి. సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు పునఃప్రారంభమైన వెంటనే చిన్న అప్పన్నను అరెస్టు చేయడం గమనార్హం. చిన్నప్పన్నను అరెస్టు చేసిన సిట్ అధికారులు బుధవారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. వారు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ప్రకారం సుబ్బారెడ్డి సన్నిహిత అనుచరుడైన చిన్న అప్పన్న నిరుపేద, తల్లిదండ్రులు జీవించలేరు, స్వగ్రామంలో పూరీలు తప్ప మరే ఆస్తులు లేవు, పెద్దగా చదువు కూడా లేదు, అవివాహితుడు. అయితే ఢిల్లీలో ఇతడి పేరిట 4-5 బ్యాంకు ఖాతాలున్నాయని, వాటిలో 4.50 కోట్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది.